బ్రేకింగ్ న్యూస్. క్రికెట్ లవర్స్ అందరికి కూడా నేను చెప్పే ఈ వార్త కొంత నిరాశకు గురి చేయొచ్చు. మీ ఎక్స్పెక్టేషన్స్ మొత్తాన్ని కూడా కుప్పకూల్ చేయొచ్చు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా చాలా ఎవరు ఊహించని విధంగా ఆటాడారు. ఏకంగా విరాట్ కోహ్లీ అయితే డక్అవుట్ పెట్టేశాడు. అటు రోహిత్ శర్మ అయినా కూడా ఆడతాడు కదా, చాలా గ్యాప్ వచ్చింది. వీళ్ళిద్దరూ మంచి ఫామ్లోకి వచ్చి వాళ్ళపైనటువంటి ఆరోపణలని అపవాదులు మొత్తాన్ని కూడా పటాపంచలు చేస్తారు, వాటన్నింటినీ పక్కన పెడతారని చెప్పి అంతా ఆశించారు. కానీ ఏమాత్రం కనిపించలేదు. ఆస్ట్రేలియాతో భారత్ మొదటి వన్డే మ్యాచ్ కష్టాల్లోనే ఉంది టీమిండియా. 37 రన్స్కి 3 వికెట్లు కోల్పోయింది భారత్. ఇటు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరి పర్ఫార్మెన్స్ కూడా షాక్ ఇచ్చింది. కోహ్లీ డక్అవుట్ అయిపోతే అటు రోహిత్ 8 పరుగులు తీశాడు. ఇక క్యాప్టెన్సీగా వ్యవహరిస్తున్నటువంటి శుభ్మాన్ గిల్ 10 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి టాప్ 3 ప్లేయర్స్ ముగ్గురు కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇక చాలా నిరాశకు గురి చేశారు. క్రికెట్ లవర్స్ అందరినీ కూడా చాలా కేవలమైనటువంటి ఒక పర్ఫార్మెన్స్తో ఇబ్బందులకు గురి చేశారని చెప్పాలి. సో ప్రస్తుతానికి ఇద్దరికిద్దరు కూడా కుప్పగూలిపోయారు. శుభ్మాన్ గిల్ క్యాప్టెన్సీలో ఉన్నాడు కదా, సో ఆయన కూడా ఏదైనా ఆడగలుగుతాడేమో ఆడుతాడేమో అని చెప్పి అనేటువంటి అనుకునే లోపే ఆయన కూడా ఇట్టే తేలిపోయాడు. ఏమాత్రం పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. ఇక ప్రస్తుతానికి క్రీజ్లో శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్. సో గంభీర్ కోచ్ అయిన తర్వాత రోహిత్ అండ్ కోహ్లీకి ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. వాళ్ళు అప్పటికే టెస్ట్ మరియు టీ20 ఫార్మాట్లకి వీడ్కోలు పలికారు. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. రానున్న రోజుల్లో వారిపై ఉన్నటువంటి ఆశలని మరింతగా రెట్టింపు చేయడం కోసం కానివ్వండి, లేకపోతే మరీ ముఖ్యంగా వాళ్ళపై క్రికెట్ లవర్స్ పెట్టుకున్నటువంటి ఆశలని వమ్ము చేయకుండా ఏదో రకంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూపించాలి, సత్తా చాటాలని అనుకున్నారు. కానీ ఇట్టే తేలిపోయారు. గంభీర్ కోచ్ అయిన తర్వాత ఇద్దరికి ఎటువంటి అవకాశాలు దక్కడం. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు గ్రీస్లోకి వచ్చి ఫ్లాప్ అయిపోయారు ఇద్దరు కూడా. వర్షం కారణంగా ప్రస్తుతానికి మ్యాచ్ అంతరాయం కలిగింది. సో ఏదేమైనా గంభీర్ వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ప్రెషర్కి లోనయ్యారా? అయితే క్యాప్టెన్గా నేను చెప్తున్న మాట కాదు, క్రికెట్ లవర్స్ చాలా చర్చల్లో వచ్చాయి, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కూడా. క్యాప్టెన్సీలో రోహిత్ శర్మ కొంత ఆఫ్టర్ ధోని సక్సెస్ఫుల్ క్యాప్టెన్గానే రాణించగలిగాడు. కానీ అటు కోహ్లీ విషయానికి వస్తే అనుకున్న స్థాయిలో క్యాప్టెన్సీలో రాణించలేకపోతే ఒక రకంగా ఫెయిల్యూర్ క్యాప్టెన్గానే కోహ్లీ మిగిలిపోయాడు. గంభీర్ వచ్చిన తర్వాత వీళ్ళపై ప్రెషర్ పెరిగింది. అప్పటికే టెస్ట్లు టీ20 ఫార్మాట్స్కి గుడ్ బై చెప్పిన తర్వాత వన్డే ఫార్మాట్లో ఎలాగైనా రాణించాలి, సత్తా చాటాలని చెప్పి అనుకున్నప్పటికీ ఎందుకింత ఈజీగా ఒకరేమో అన్వాంటెడ్గా బాల్ని టచ్ చేసి క్యాచ్ ఇచ్చారు. 3 వికెట్లకి 3 వికెట్ కూడా 3 క్యాచెసే. సో శుభ్మాన్ గిల్ సంగతి పక్కన పెడితే ఇద్దరు టాప్ ప్లేయర్స్గా ఉన్నటువంటి రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ అవుట్ కావడం అనేది ఒక్కసారిగా అటు ఇండియన్ క్రికెట్ లవర్స్లో ఒక హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. సో కోహ్లీ అయితే ఏకంగా డక్అవుట్ పెట్టేశాడు. కోహ్లీ ఏకంగా డక్అవుట్ 0, 8 బాల్స్ ఆడి 0 రన్స్ అని అంటే అర్థం చేసుకోవచ్చు కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎంతలా పడిపోయింది అనేది. సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు నాతో పాటుగా ఫోన్ లైన్లో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, గంభీర్ వచ్చిన తర్వాత రోహిత్ అండ్ కోహ్లీ పైన కొంత ప్రెషర్ పెరిగిందా? వారికి అవకాశాలు లేవు. టీ20 అండ్ టెస్ట్ ఫార్మాట్లకి వీడ్కోలు పలికారు వాళ్ళు. వన్డే ఫార్మాట్లో రానిద్దామని చెప్పి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్లో ఆస్ట్రేలియాతో ఉన్నటువంటి ఈ వన్డే మ్యాచ్లో ఏంటి ఇంత ఘోరమైన విఫలం చెందారు? వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంత వీక్ అయిపోయిందా? వీళ్ళు ఫిజికల్గా లేదంటే మెంటల్గా కూడా ప్రెషర్కి లోనవుతున్నారా? సో ప్రస్తుతానికైతే వర్షం కారణంగా కొంత మ్యాచ్కి అయితే అంతరాయం కలిగింది. మరి కాసేపట్లోనే చంద్రశేఖర్ గారు మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో రోహిత్, కోహ్లీ ఇద్దరికి ఏమైంది? సో ఇద్దరి మధ్యలో అసలు ప్రెషర్కి లోనవుతున్నారా? మెంటల్, ఫిజికల్ ప్రెషర్లు ఏమైనా ఉన్నారా? సో 2027లో వన్డే ప్రపంచ కప్ కూడా జరగబోతోంది. దానికి అంతా సంసిద్ధం చేసుకొని ఎలాగైనా సరే విజయం సాధించాలనే రకంగా ధీమాతో ఉన్నారేమో. కానీ మొదటి ఆటలోనే ఆస్ట్రేలియాతో జరిగినటువంటి ఈ వన్డే మ్యాచ్లో చాలా ఘోరమైన విఫలమైతే అయ్యారని చెప్పాలి. సో ప్రస్తుతానికి ఈ ఇద్దరు పర్ఫార్మెన్స్ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీ ఎక్స్పెక్టేషన్స్ని ఇద్దరు టాప్ ప్లేయర్స్ రీచ్ అవుతున్నారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ చంద్రశేఖర్ గారు కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, గంభీర్ వచ్చిన తర్వాత ఇద్దరిలో ఫిజికల్ అండ్ మెంటల్ ప్రెషర్ పెరిగిందా? వాళ్ళు స్ట్రెస్కి లోన్ అవుతున్నారా? ఎందుకంటే ఈరోజు పర్ఫార్మెన్స్ చూస్తే చాలా క్లియర్గా కోహ్లీ లాంటి పర్సన్ ఏంటి, డక్ అవ్వడం ఏంటి, 0 ఏంటి? చంద్రశేఖర్ గారు, హలో చంద్రశేఖర్ గారు,
గంభీర్ కోచ్ గా అయిన తర్వాత ఇద్దరు ఏదైనా ప్రెషర్ పెరిగిందా కోహ్లీ అండ్ రోహిత్ కి? ఇవన్నీ కూడా కొన్ని స్పెక్యులేషన్స్, అట్లా ఏం లేదు. కాకపోతే గంభీర్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. రవిశాస్త్రి నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే రవిశాస్త్రి నోస్ వెన్ టు డైస్ త్రో ద డైస్, హీ నోస్ హౌ టు గెట్ ద థింగ్స్ డన్. రాహుల్ ద్రావిడ్ విషయానికి వచ్చేటప్పటికి హీఈస్ క్వైట్ అండ్ హీఈస్ ఎ పెర్ఫార్మర్. సో కాబట్టి తను పెర్ఫార్మ్ చేసి తను ఏం కావాలి అనేటువంటి సరిగా కమ్యూనికేట్ చేయగలడు. వేరే గంభీర్ నేచర్ మనకి మొదటి నుంచి ఈవెన్ యాజ్ ఎ ప్లేయర్ కూడా మనకి తెలిసినటువంటిదే. ఈవెన్ డ్యూరింగ్ ది ఐపీఎల్ టైంలో కూడా కోహ్లీ అండ్ గంభీర్ ఇది మనం చూసాము. సో కాబట్టి గంభీర్ ఇస్ సచ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. వెరీ అగ్రెసివ్ ఉంటాడు, అంటే అన్నెసరీ అగ్రెషన్ అది. కోహ్లీ కూడా ఆల్మోస్ట్ ద సేమ్ కైండ్. సో కాబట్టి రెండు కత్తులు ఒకే వరలో పట్టవు అనేటువంటి సామెత జనరల్ గానే వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. సో కాబట్టి దాన్ని మనం ఇంకొంచెం ఫైరప్ చేసి చూస్తూ ఉంటాము. బట్ బీయింగ్ ఏ ప్లేయర్ కోహ్లీ రెస్పెక్ట్ హిస్ కోచ్ అండ్ బీయింగ్ ఏ కోచ్ నేచురల్ గానే తన సీనియర్ ప్లేయర్స్ కి రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాడు గంభీర్. కాకపోతే కొంచెం ఒక రకమైనటువంటి మిస్కమ్యూనికేషన్ అనేటువంటిది వీళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటిది ఈవెన్ డ్యూరింగ్ అంటే వాళ్ళిద్దరు ఆడేటువంటి సందర్భం నుంచి తెలిసినటువంటిది. అంటే ఈ రోజు మ్యాచ్లో కోహ్లీ పర్ఫార్మెన్స్ జీరో. అసలు కోహ్లీ ఆయన ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఆ పర్ఫార్మెన్స్ని. అటు రోహిత్ విషయానికి వస్తే రోహిత్ కూడా చాలా ఈజీగా అన్వాంటెడ్ బాల్ని టచ్ చేసి క్యాచ్ ఇవ్వడం ఇవన్నీ కూడా చూసాం. అంటే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఎందుకు డౌన్ అయింది? ఏదైనా మెంటల్గా ప్రెషర్ లోన్ అవుతున్నారా వాళ్ళు? అలా కాదు, ఒకటి చాలా గ్యాప్ తర్వాత ఇద్దరు ఆడుతూ ఉన్నారు. సో కాబట్టి సరైనటువంటి నెట్ లో మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ మ్యాచ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఇట్స్ ఆల్వేస్ డిఫరెంట్ పర్సన్. కాబట్టి ఒకవేళ ఇద్దరు అంత గ్యాప్ ఉంది, వాళ్ళకి మధ్య కాలంలో ఆడట్లేదు. అటు రెగ్యులర్ క్రికెట్ వెదర్ ఇట్ ఇస్ 2020 నుంచి అండ్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయి ఉన్నారు. సో కాబట్టి ఈవెన్ వన్ డే సిరీస్ మనకి మధ్య కాలంలో లేదు. కాబట్టి అట్లాంటప్పుడు ఒక 2-3 ప్రాక్టీస్ మ్యాచెస్ కనుక అరేంజ్ చేసి ఉంటే బాగుండేటువంటిది. ఈ సందర్భంలో నేను డెఫినెట్ గానే ఐ థింక్ అడ్మినిస్ట్రేషన్ ని అంటే వాళ్ళ అరేంజ్మెంట్స్ కూడా మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ లో మీరు ఎంతన్నా కానీ అవర్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేయొచ్చు కాక, బట్ ఆన్ ఫీల్డ్ ఇచ్చేసేటప్పటికి కొంచెం ఆ డిఫరెన్స్ ఉంటుంది. అదే ఇక్కడ కనబడింది. సో ఆన్ ఫీల్డ్ ప్రాక్టీస్ లేకపోవడం మూలంగానే ఇలా జరిగింది. కానీ మరీ చాలా విఫలమయ్యారు అనుకోవచ్చు కదా, అంటే ఇండియన్ క్రికెట్ లవర్స్. యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఎప్పుడు మీరు ఒకే సైజ్ చూస్తే కాదు కదా, యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నేచురల్ గానే ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అనేటప్పటికీ వీళ్ళిద్దరూ తిరిగి ఆడుతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆడేటువంటిదే ఇది ఒకటే ఫార్మేట్, వన్ డే ఫార్మేట్ మాత్రమే అనే ఉద్దేశంతో ఈవెన్ యూ లుక్ ఎట్ అంటే ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ లాంటి దానికి ఉండేటువంటి క్రేజ్ కన్నా హైప్ కన్నా కూడా ఈ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ హైప్ పెరిగిపోయింది. లెట్ ఇట్ బి మీడియా, సోషల్ మీడియా పెరిగినటువంటి సందర్భం కావచ్చు, ఈవెన్ యాక్చువల్ గా బ్రాడ్కాస్టర్ తీసుకొచ్చినటువంటి హైప్ కావచ్చు. మీరు కనుక గమనించినట్లయితే జనరల్ గా క్యాప్టెన్ ఫేస్లు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ గురించి స్టార్ స్పోర్ట్స్ వాడు చేసినటువంటి కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఫోటోలు పెట్టారు. ఇట్సెల్ ఎంత హైప్ ని క్రియేట్ చేస్తుంది మీడియా అనేటువంటి. సో కొంత ఆ బ్యాగేజ్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళ షోల్డర్ మీద కూడా, ప్లేయర్స్ షోల్డర్ మీద కూడా. సో ఇది క్రికెట్ ఇస్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ గేమ్. వాళ్ళు ఎంత సీనియర్ ప్లేయర్లు అయినా అయ్యి ఉండదు కాక వాళ్ళ కోసం స్టేడియం ఫుల్ అయింది. సిరీస్ అనౌన్స్ చేసిన వెంటనే టికెట్స్ అన్ని హాఫ్ కేకుల్లో అమ్ముడిపోయినాయి. సో కాబట్టి వీటన్నిటినీ ఉన్నప్పుడు స్పెక్టేటర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్, మై ఫ్యాన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎక్స్ట్రా ఫ్రమ్ మీ అనేటువంటి బ్యాగేజ్ ఒక్కొక్కసారి మిస్ఫైర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఫస్ట్ వన్ డే. సో వాట్ అబౌట్ శుభ్మన్ గిల్కి ఏమైంది? క్యాప్టెన్సీలో ఆయన ఇద్దరితో పోలిస్తే చాలా జూనియర్. ఆయన క్యాప్టెన్సీలో ఇప్పుడు ఆడుతున్నారు. మొదటి ఇద్దరు కూడా చాలా పేలవ ప్రదర్శనతో, అంటే ఈజీగా తేలిగ్గా తేలిపోయారు. సో శుభ్మన్ గిల్ కూడా సేమ్ పర్ఫార్మెన్స్. శుభ్మన్ గిల్ ఆడుతూ ఉన్నాడు కదా, ఆయనకి ఏం జరిగి ఉండొచ్చు? I really understand. I don't understand. ఒక్క మ్యాచ్ ని బేస్ చేసుకొని ఎంత స్కానింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ ఇన్ ది ఫీల్డ్ లాస్ట్ 40 years నుంచి నేను క్రికెట్ ని చాలా క్లోజ్ గా చూస్తున్నటువంటి వాటిని. ఒక్క మ్యాచ్ ని బేస్ చేసుకొని మనం ఒక కన్క్లూషన్ కి రాలేము. శుభన్ గిల్ ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ హీఈస్ డ్యూటీ అపాయింటెడ్. నేచురల్ గా క్యాప్టెన్సీ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. బీసీసీఐ క్లియర్ గా తెలుసు, అజిత్ అగార్కర్ కి క్లియర్ గా తెలుసు శుభన్ గిల్ ఏ రకమైనటువంటి ప్లేయర్ అనేటువంటి. బట్ స్టిల్ బీసీసీఐ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఆన్ హిమ్ ఫర్ ఫ్యూచర్. 3 ఫార్మెట్ క్యాప్టెన్ గా అతన్ని ప్రజెంట్ ప్రమోట్ చేయబోతున్నారు. సో ఇన్ దట్ బార్గెయిన్ నేచురల్ గా ఒకటి ఫెయిల్యూర్స్ అనేటువంటి ఉంటాయి. ఈవెన్ యాక్చువల్ గా 2020 ఫార్మెట్ లో కూడా శుభన్ గిల్ ఏమి 200 స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేసేటువంటి వాడు కాదు కదా. సో నేచురల్ గేమ్ ఇస్ 95 to 98 స్ట్రైక్ రేట్ తోటి ఆడేటువంటి వాడు.
సో అండ్ మోర్ ఓవర్ ఈ బాన్ వస్తుంది అనేటువంటిది తెలియదు. సో 50 ఓవర్స్ గేమ్ లో పెట్టుకొని ఫస్ట్ ప్లేస్ రోహిత్ శర్మ వికెట్ పడిపోయింది కాబట్టి బీయింగ్ ఏ క్యాప్టెన్ హీ హ్యాస్ టు స్పెండ్ సమ్ టైమ్ ఎట్ ది క్రీజ్ అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక సీనియర్ పార్ట్నర్ అవుట్ అయిపోయాడు. సో కాబట్టి బీయింగ్ ఏ క్యాప్టెన్ he wanted to spend some time at the middle, but unfortunately he also got out. సో కాబట్టి మనం ఒక్క మ్యాచ్ ని బేస్ చేసుకొని స్కానింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మరొక సీనియర్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు, సుధీర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుధీర్ గారు, సో మ్యాచ్ చూస్తున్నారా, ఏమనిపించింది రోహిత్ అండ్ కోహ్లీ పర్ఫార్మెన్స్ పైన? వాట్ డూ ఎక్స్ప్లెయిన్, ఏం అనాలిసిస్ చేయాలనుకుంటున్నారు? ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు అండ్ అఫ్ కోర్స్ బిట్ ఆఫ్ రస్టినెస్ ఉంటుంది, ఉండదని కాదు. అండ్ దట్టు ఆస్ట్రేలియాకి ఇట్ వాజ్ అ గుడ్ టాస్ టు విన్ అండి. కొంచెం క్లౌడీ కండిషన్స్ ఉండడంతో వాళ్ళు కండిషన్స్ కూడా ఎక్స్ప్లైట్ చేయగలిగారు. అండ్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. అఫ్ కోర్స్ అంత మంచి స్టార్ట్ కాదు. 2023 నుంచి కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ఓపెనర్స్ కూడా, మనం చూస్తున్నాం. బట్ అంత పెద్ద దాన్ని క్రిటిసైజ్ చేసేటటువంటి అదైతే కాదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు కనుక టైం పడుతుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు ఆడుతున్నటువంటి ఫామ్ లో ఉన్నటువంటి శుభ్మన్ గిల్ కూడా త్వరగానే అవుట్ అయిపోయినాడు కదా, అతను కూడా ఏం పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. అండ్ పర్త్లో అఫ్ కోర్స్ కొంచెం బౌలర్స్ ఫ్రెండ్లీ కండిషన్స్ కూడా ఉంటాయి స్టార్టింగ్ లో, అండ్ ఆ స్టార్ట్ ఇండియాకి లభించలేదు. ఐ థింక్ బ్యాటింగ్ లైనప్ అయితే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అక్షర్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తున్నారు, వాషింగ్టన్ సుందర్, రాహుల్ ఇంకా ఆడబోతున్నాడు. సో ఇండియాకి ఇప్పటికి కూడా ఇంకొక మంచి టోటల్ చేసే ఛాన్స్ ఉంది. బట్ బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఆస్ట్రేలియన్స్ చక్కగా ఉపయోగించుకుంటే హెజల్ కూడా ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు ఎంత బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉన్నా కానీ అతనికి మూమెంట్ ఉన్నట్లయితే, కొంచెం హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉన్నట్లయితే ఈ బికమ్స్ ఎ థ్రెట్ టు ఎనీ బ్యాటింగ్ లైనప్ యాక్చువల్లీ. సో అతనికి అడ్వాంటేజ్ ఉండింది. అండ్ స్టార్క్ బౌల్డ్ వెల్, ఎలిస్ బౌల్డ్ వెల్, ఈ ముగ్గురు పేసర్స్ కూడా చాలా చక్కటి బౌలింగ్ కనబరిచారు. అండ్ వాళ్ళ హోమ్ కండిషన్స్ ఆడుతున్నారు కనుక బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ క్లౌడీ కండిషన్స్ కూడా నేను అనుకుంటాను ఆస్ట్రేలియాకు హెల్ప్ఫుల్ గా ఉన్నాయి ఈ రోజు. అండ్ అందుకని ఇండియన్ బ్యాటర్స్ ఒక పెద్ద స్కోర్ స్టార్టింగ్ లో చేయలేకపోయారు. బట్ స్టిల్ ఇండియా కెన్ పుట్ అప్ గుడ్ టోటల్ అనిపిస్తుందండి మనోజ్. రైట్, సో ఫైనల్గా ఈ మ్యాచ్ తర్వాత అంటే ఇంకా ప్రెజర్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళు మళ్ళీ పుంజుకోవచ్చు అంటారా? నథింగ్ అండి, అట్లా ఏం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కనుక ఇండియా ఓడించగానే అంత పెద్ద బాధపడే అవసరం ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే రోహిత్ అండ్ విరాట్ కోహ్లీని ఆడించడానికి కారణం ఏంటంటే 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారా ఆడరా అనేది సెకండరీ. బట్ వాళ్ళు ఉండటంతో యంగ్స్టర్స్ కు మరింత గైడెన్స్ అనేది లభిస్తుంది. ఇప్పుడు శుభ్మన్ గిల్ చాలా నేర్చుకోవచ్చు. సో అందుకనే బికాస్ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్లేయర్స్ కదా, మామూలు ప్లేయర్స్ కాదు, సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ కూడా కనుక ఐ థింక్ వాళ్ళు వెన్ దే ఆర్ అరౌండ్ యంగ్స్టర్స్ కెన్ లెర్న్ ఎ లాట్ యాక్చువల్లీ. సో అందుకనే వాళ్ళని ఇంక్లూడ్ చేశారు. సో ఒక మ్యాచ్ లో అఫ్ కోర్స్ ఫెయిల్ కావడంతో మనం పూర్తిగా క్రిటిసైజ్ చేస్తే బాగుండదు అనిపిస్తుంది నాకు. బికాస్ దే ఆర్ స్టార్ ప్లేయర్స్ అండ్ వాళ్ళకి ఇప్పటికీ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ దే కెన్ మేక్ ఏ కమ్బ్యాక్ అండి, ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ కమ్బ్యాక్ చేయకుండా కానీ పెద్ద అంతా మనం ఓవరాల్ గా క్రిటిసైజ్ అయితే చేయకూడదని నాకు అనిపిస్తుంది. బికాస్ వాళ్ళు ఉన్నా లేకున్నా ఫ్యూచర్ లో దే హావ్ డన్ ఇనఫ్ యాక్చువల్లీ. అద్భుతంగా ఆడారు, అద్భుతంగా విక్టరీ సాధించి పెట్టారు. అండ్ ఒక రోల్ మోడల్స్ గా నిలిచారు ఇద్దరు కూడా. సో ఇండియన్ టీమ్ ఈస్ డూయింగ్ వెల్. టెస్ట్ మ్యాచెస్